ముఖ్యంగా 500 సంవత్సరాల పైన ఒక సుందర స్వప్నంగా ఉన్నటువంటి అయోధ్య రామ టెంపుల్ నిర్మాణం రేపు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నటువంటి క్షణాలు సందర్భం. యావత్ భారత జాతి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులు కూడా వీళ్ళు వాళ్ళని కాదు, అందరికీ ఒక పండగ వాతావరణం. రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సరే, వాళ్ళు 100 రోజుల టైము చెప్పారు. ఏమైనా మేము మా ద్వారా విజ్ఞప్తి చేసేది ఒక 420 హామీలు ఇచ్చారు. వాళ్ళు 6 గ్యారంటీల హామీలు ఇచ్చారు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు చెప్పినటువంటి ఇది అమలు చేసి చిత్తశుద్ధితో ముందుకు పోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. బ్లేమ్ గేము ఆపి మేము తప్పనిసరిగా అక్రమాలు, అరాచకం, అవినీతి జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. చిత్తశుద్ధి ఉండాలి. ఏదో పబ్లిసిటీ కొరకు ప్రకటనలు ఇచ్చి మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, కాళేశ్వరం దగ్గర నుంచి అనేక ఇష్యూస్లో మాట్లాడుతున్నారు. పవర్ సెక్టర్లో కూడా అవినీతి జరిగిందని. ఇవన్నిటిని కూడా లా ఆఫ్ ల్యాండ్ అంటే ఒక న్యాయ విజిటింగ్ జడ్జితోనూ మీరే సిబిఐని కూడా కోరండి. ఆ రోజుల్లో అపోజిషన్లో ఉన్నప్పుడు మీరు కోరారు. ఇప్పుడు ఎందుకు నోరు రావట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్ధతి ఉంటుంది. మేము అందరం కూడా సహకరించడానికి సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కోరాల్సిందే. అటు కాళేశ్వరం అవకతవకలు కానీ, అటు పవర్ సెక్టర్లో జరిగిన అవినీతి మీరు చెప్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి అందరు చెప్పినట్టు సీతారామ ప్రాజెక్టులో రాజీవ్ సాగర్ పేరుతో ఆ రోజుల్లో 1400 కోట్లకి 3 లక్షల ఎకరాలు సాగు చేసినాం. 1400 కోట్లది 7000 కోట్లు అయింది. 7000 కోట్ల అంచనాల నుంచి 18,000 నుంచి 19,000 కోట్లకు అవుతుంది. ఈ భూప్రపంచంలో ఇంత పెద్ద స్కామ్ మేము చూడలేని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మరి ఇంత పెద్ద స్కామ్ అయినప్పుడు తప్పనిసరిగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలా అనేది మా డిమాండ్. మరి ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ కోరాలి. దాన్ని సిబిఐ ఎంక్వైరీ ఎవరు దోషులున్నా కఠినంగా శిక్షించాలి. ఆ పెనాల్టీల ద్వారా చేయాలి. కేవలం ఏదో అడావుడి చేసేసి ఇక మేము ఇచ్చిన వాగ్దానాలు మేము ఎలాగ చిత్తశుద్ధి ఉందే దరిదాపు 5-6 లక్షల కోట్లు అప్పులు చేసిపోయారు. రోజు వాళ్ళని వీళ్ళని వాళ్ళు తిట్టడం దొందే మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం చేస్తూ అసలు కార్యక్రమం పక్కన పెడుతున్నారు. ఇప్పుడు మేము అంత బ్రహ్మాండంగా చేసినామని గత ప్రభుత్వం పార్టీ బీఆర్ఎస్, టీఆర్ఎస్లు వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా బోగస్ వ్యవహారం, ఇదంతా ఇది ఇట్లుంది, ఖాళీ ఖజానా ఇచ్చిపోయారు, అప్పులు చూపిస్తున్నారు. అప్పుడే పవర్ కట్లు స్టార్ట్ అయిపోయింది. మరి వాళ్ళు ఇచ్చిన హామీలు ఎడిపోయినాయి. మేము ఎప్పుడు కూడా పొలిటికల్గా మాకు 100 రోజులు కావాలా, మొన్ననే కదా ప్రభుత్వం వచ్చిందనే పీరియడ్ కూడా ఆల్మోస్ట్ 50 రోజులు దాటిందంటే ఆ గ్రేస్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు యాక్షన్ పీరియడ్. ప్రజలు మిమ్మల్ని ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నారు. వీళ్ళ మీద వాళ్ళు బురద చల్లటం, వాళ్ళ మీద వీళ్ళు బురద చల్లటం, ఈ బురద రాజకీయాలు మాని అసలు పరిపాలన కార్యక్రమంలో కొద్దిగా అంతా సెట్ చేసుకున్నాం. ఇప్పుడు టైం అయింది కదా, చేసుకొని చేయాలి. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదో ప్రకటన, మీరు తప్పనిసరిగా రైతుల నుంచి రుణాలు వసూలు చేయాలని చెప్పి వారు ఏదో ఇచ్చిన గత 3-4 రోజులుగా అది ఇష్యూ నేను మీడియాలో చూశాను. మళ్ళీ ఏదో క్లారిఫికేషన్ కూడా నేను ఓన్లీ సహకార బ్యాంకుల లోన్లు ఏదో అనేది అందులో కూడా అది నమ్మశక్యంగా లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన గతంలో రుణమాఫీ చేయలేదని గత ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పింది. మేము రావడంతోనే రుణమాఫీ చేసేస్తాం, మరి అన్నీ కూడా స్కీములు ఇచ్చి చేస్తాం అన్నీ చెప్పారు. చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. లేకపోతే మరి అది 420 కింద వస్తుంది. మీరు 420 అంటే 420 వాగ్దానాలు చేసినటువంటి మీరు ఆ దిశలో పోకుండా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అని చెప్పి ఒక ప్రజల పక్షాన నేను కోరుకుంటున్నాను. అది మంచిది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే మీరు చెప్పిన మాటలకి చేసే మేము ఒక గ్యారెంటీ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. మంచి సంతోషం. పరిపాలించి మంచి చేస్తే ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు కూడా గతంలో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇటీవల కలిసినప్పుడు మాకు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని భేదం ఉండదు, అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తాం. ఈవెన్ తమిళనాడులో మేము అధికారంలో లేకపోయినా 8 లక్షల కోట్లు గత 10 సంవత్సరాల నుంచి ఇచ్చారు. తెలంగాణకి గౌరవ కిషన్ రెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షుడు, కేబినెట్ మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్ని కోట్లు తెలంగాణలో వచ్చినాయి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది.
ఖమ్మానికి తీసుకుంటే మరి హైవేల మీద మంత్రులు పోతున్నారు వస్తున్నారు, అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు. అభివృద్ధి ఏందో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేసింది, మీ కళ్ళకు కనపడ్డట్టు. అది ఒప్పుకోకపోతే మీ ఇష్టం. మోడీ గారు ఏం చేసిండు, ఎన్డీఏ ఏం చేసిందంటే అది రాజకీయ దృక్పథంతో మాట్లాడినట్టే. మంచిని మంచి అంటూ నేర్చుకోండి, చేసిన మంచిని. బరాబర్ మేము కూడా ఏదైనా మంచి చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా మేము తెలంగాణ అభివృద్ధిలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అది ఓటు బ్యాంక్ రాజకీయాల్లో చూడదు, అభివృద్ధి కోణంలోనే చూస్తాం. కాబట్టి ఆ దిశలో ప్రభుత్వ ఆలోచన కూడా ఉండాలి. భద్రాచలం గతంలో నిర్లక్ష్యానికి గురి కాపడ్డది, బడ్జెట్లో పెట్టి కూడా రూపాయి రిలీజ్ చేయలేదు. పోలవరం మేము వ్యతిరేకం కాకపోయినా బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ఉంది. ముఖ్యమంత్రి గారు, నేను రేపు అది భద్రాచలంలో కూడా మాట్లాడతాను, ఆలోచించి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు ఈ జిల్లా నుంచి, అందరూ ఆలోచించి మేమేమి ప్రాజెక్టుకి వ్యతిరేకం కాకపోయినప్పుడు ఇంకా ముంచి కట్టకండి అంటున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రం ప్రపోజల్తో పోవాలి. లక్షల పిటిషన్లు ప్రజల నుంచి క్రోడీకరించి చేశారు. మరి ఇదంతా కూడా మేము కూడా మీకు చిత్తశుద్ధి ఉందని అనుకుంటున్నాం. అయితే ప్రజల్ని భ్రమల్లో పెట్టి మరి ఏమైనా చేసే కార్యక్రమం అంటే అది మంచిది కాదు. ఇప్పుడు కూడా ఎలక్షన్ కోడ్ వస్తున్న తర్వాత మేమేం చేయాలా, ఎన్నికల కోడ్ వచ్చేసింది కదా అంటే పుణ్యకాలం అంతా డిసెంబర్ 6 నుంచి లెక్క పెడితే ఎలక్షన్లు అయ్యేసరికి మరి ఇప్పుడు అప్పటి వరకు ఇబ్బందులు, మీరు ఇస్తున్నటువంటి పవర్ కట్ లేకుండా చూసే పరిస్థితులు, ఈ బ్లేమ్ గేములు ఆపి ప్రజలకి మరి రుణభారం లేకుండా చూసి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్మాణాత్మకంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా సహకారం తీసుకుంటూ మీరు కూడా సమన్వయ లోపం లేకుండా గత ప్రభుత్వం చేసినట్టు చేయకుండా రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేయండి అని చెప్పి ఒక గతంలో ప్రజాప్రతినిధి 12 సంవత్సరాలు చేసిన వ్యక్తిగా, ఒక ప్రజల పక్షాన, ఒక రైతు కుటుంబం నుంచి వ్యక్తిగా నేను వారిని కోరుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేవలం మరి బ్రేకింగ్ న్యూస్ కొరకు మాట్లాడటం, దానికి మాటకు మాట అని చెప్పి ఇంకొకళ్ళు మాట్లాడటం, రోజు ఇదే చూస్తున్నాం. ఈ 50 రోజుల నుంచి తమాషా. మీరు అసలు పరిపాలన మీద పూర్తిగా అవగాహన చేసుకొని మరి ఇంత పెద్ద సబ్జెక్ట్ని ఎట్లా చేస్తారు. హామీలు అయితే ఇచ్చేశారు బ్రహ్మాండంగా, ప్రజలు నమ్మి అధికారం కూడా ఇచ్చారు. సరే మినిమం సింపుల్ మెజారిటీయా పెద్ద మెజారిటీ అది వేరే సంగతి, అధికారం ఇచ్చారు మీకు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతాయుతంగా పనిచేస్తారని చేయాలని ఆశిస్తున్నాం మేము. తప్పనిసరిగా ప్రజల పక్షాన గతంలో ఏ పోరాట పటిమతో అయితే భారతీయ జనతా పార్టీ పనిచేసిందో అదే పోరాట పటిమతో ప్రజల పక్షాన ఎప్పుడూ కూడా ప్రశ్నించే గొంతుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ దిశలో పనిచేస్తారని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.